పెద్ద కొండల మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ప్రకృతి అందాలతో నిండినది. పొగమంచు లాంటి నీటి మబ్బులు, పచ్చటి చెట్లతో అలరించే ఒడ్డులు, ఎగసిపడే జలపాతాల సంగీతంతో కొంతమంది ప్రయాణికులు చిన్న పడవలో ఆ నది అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నారు. వాళ్ళ కళ్ళు ప్రకృతి అందాలలో మునిగిపోయాయి. ప్రతి క్షణం కొత్త మాయాజాలంలా అనిపిస్తుంది. పక్షుల కిలకిల ధ్వని, నీటి తడిగాలిలో పరిమళం అన్నీ కలిసి ఒక జ్ఞాపకంగా మారే అనుభూతి. అంతలో అనూహ్యంగా ఆకాశం మేఘావృతమవుతుంది. గాలి ఉధృతంగా వీచడం మొదలవుతుంది. అలలు ఉప్పొంగి పడవను తాకడం మొదలు పెడతాయి. ఒక్కసారిగా ఒక పెద్ద అల వచ్చి పడవను తలకిందులుగా తిప్పేస్తుంది. ప్రయాణికులంతా నీటిలో పడిపోతారు. భయంతో ఊపిరి ఆగిపోయేలా ఉంటుంది. ఎవరు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటపడతారో తెలియని ఆందోళనలో ఉంటారు. ఇప్పుడే వారి మధ్య ప్రాణాధారంగా ప్రత్యక్షమవుతుంది ఒక పెద్ద జాలిగల తాబేలు. అది ఒక కొబ్బరి చెట్టు ఆకారంలో ఉంటుంది. 3 వైపులా గాలులను నెమ్మదిగా ఊపుతుంది. అది అద్భుతంగా తేలి ఉండి మృదువుగా ప్రయాణికులను ఒకరి తర్వాత మరొకరిని పైకి లాగుతుంది. అందరూ ఆ తాబేలు పైకి ఎక్కాక అది నదిని తుఫానులో నుంచి దాటుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేరుతుంది. ఒడ్డుకు చేరినప్పుడు వారంతా వెనక్కి తిరిగి ఆ తాబేలును చూస్తారు. అది మాత్రం మాయమైపోతుంది. మళ్ళీ జలాలలో కలిసిపోతుంది. ఆ రోజుతో వారి జీవితంలో ఒక మాయాజాల అనుభవం నిలిచిపోతుంది. అందులో భయం ఉంది, ఆశ ఉంది, ప్రకృతికి దగ్గరగా ఉండే ఆత్మ నిబద్ధత ఉంది. ఈ ప్రయాణం వాళ్లకు జీవితాన్ని ప్రేమించాలన్న బలమైన కారణం ఇచ్చింది. ఆపదల సమయంలో మనం ఎవరిని ఏదీని తక్కువ అంచనా వేయకూడదు. సహాయం ఎక్కడి నుండైనా రావచ్చు. అది ఒక తాబేలుగా అయినా.